బేల మండలంలో నత్తనడకన సాగుతున్న అంతర్రాష్ట్ర రహదారి 353B నిర్మాణ పనుల వలన సిర్సన్న గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యమైన పనుల కారణంగా తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు రోడ్డుపై నుండి రైతుల పంట పొలాల్లోకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులు గుత్తేదారుని పైన మండిపడుతున్నారు. పనులు నెమ్మదిగా చేయడం మూలంగా తమ యొక్క పంట పొలాలు వర్షానికి దెబ్బతింటున్నాయని మండిపడుతున్నారు. 2 రోజుల కిందట 20 ఎకరాల పొలంలో వేసిన విత్తనాలు దాదాపుగా అన్ని నీళ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సోయా సంచీలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయి వరదలకు కొట్టుకుపోయాయని ఆందోళన చెందారు. అదేవిధంగా రోడ్డు ఇరువైపులా సైడ్ రైన్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున నీళ్లు మొత్తం కూడా పొలంలో రావడంతో నష్టపోతున్నామన్నారు. దీంతో పొలంలో ఉన్న బోరుబావి కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారు తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మినిమం నెల అవుతున్నది. నెల నుంచి ఇది వర్షాలు పడ్డ కొద్ది చేను మొత్తం ఇది ఇప్పటికి ఇది 4వ సారి మునిగింది. ఇది మేము న్యూస్ లో ఇస్తున్నాం, అందరికి చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, అంతా చేస్తున్నాం. అది ఇది మునుగుతున్నది. మా రైతులకు ఏం సమస్య అనేది వీళ్ళకు పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది. వీళ్ళతో ఇది 3వ సారి పంట వేసిన 3వ సారి వేసిన సుగా మొత్తం ఈ నిన్న వర్షంకు మళ్ళీ ఈ పూలుగు పని నడుస్తున్నది. వాళ్ళు మొత్తం జామ్ చేసిండ్రు. మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం చేనుల బారుతున్నాయి. దీనికి మాది పంట నష్టం కలపాలని మేము దాదాపు మా ఇప్పుడు 15 నుంచి 20 ఎకరాలు మొత్తం ఈ సరౌండింగ్ చూడండి. మీరు కావాలంటే విజువల్స్ తీయండి. ఈ సరౌండింగ్ లో మొత్తం 3 బోర్లు మొత్తం ఇప్పుడు చూపెట్టిన కాంట్రాక్టర్ కు చూపెట్టిన 3 బోర్లు మొత్తం 15 నుంచి 20 ఎకరాలు భూమి మొత్తం ఇది మొత్తం 3 రోజుల నుంచి నీళ్ళు మొత్తం ఇది జామ్ అవుతున్నది. నీళ్లతో మొత్తం ఇది 25 ఎకరాల దాకా మొత్తం ఇది సోయాబీన్ వేసిండ్రు, కొందరు పత్తి పంట వేసిండ్రు. మొత్తం ఇది 2వ సారి ఇది మొత్తం ఇది అయిపోయింది వర్షంతో. ఇది మీరు విజువల్ చూడు. ఈ నాలి మొత్తం నీళ్ళేమో ఇళ్ళని ఆడుతున్నాయి. ఇట్లా మొత్తం చేనులకి మొత్తం మధ్యలోనే ఆపేసిండ్రు. ఆ పని సుఖ అట్లా నడుస్తుంది. ఏం చేస్తున్నారు ఏమో వాళ్ళకే గుర్తు. చేస్తాం అనుకుంటా మా రైతులకు మొత్తం మోసం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. చూస్తే దీని ప్రకారం మా షేర్లు మొత్తం పడితాయి పొజిషన్ కనబడుతుంది. ఇప్పటికీ ఇక మేము పోయిన 5వ తారీఖు పోసినాం, అది పోయింది. మళ్ళా 12వ తారీఖు పోసినాం, అది సుఖపోయింది. మాకు ఈ సంవత్సరం మొత్తం షేర్లు పడితాయట్టున్నాయి. ఏదో దీనికి పరిష్కారం చేసి పై అధికారులు వచ్చి దీనికి